హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పండగ భోజనం. వినాయక చవితి స్పెషల్ రవ్వ మోదకులు ఎలా చేద్దామో చూద్దాం. ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. 1/2 కప్ సన్న రవ్వ తీసుకొని నెయ్యిలో బాగా వేయించాలి. మంచి వాసన వచ్చేదాకా వేయించాలి. రవ్వ చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు దాంట్లో 2 కప్స్ పాలు పోసాము. పాలు పోసి బాగా ఉడికించుకోవాలి. అదే కప్పుతోటి నేను షుగర్ వేస్తున్నాను. మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే కొంచెం షుగర్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాజు ఇంకా బాదం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇలాచి పొడి కూడా వేసుకోవాలి. కొద్దిగా చల్లారాక మోదక్ మౌల్డ్ ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను స్టఫింగ్కి. మోదక్ రెడీ అయిందండి. ఇప్పుడు అదే విధంగా అన్నీ అలాగే చేసుకోవాలి. సింపుల్గా ఈజీగా తొందరగా చేసుకునే విధంగా మోదకాలు రెడీ అయిపోయాయి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.